హాయ్ ఫ్రెండ్స్, డే 1 ఛాలెంజ్కి స్వాగతం. ఫస్ట్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్కి ఉండాల్సిన లక్షణం డిసిప్లిన్. మోటివేషన్ కాదు. మోటివేషన్ అయితే నీకు 1 డే చేస్తావు, 2 డేస్ చేస్తావు. అదే నువ్వు డిసిప్లిన్గా ఉంటే డైలీ చేస్తావు. ఏం చేస్తావు అని అడగమాకు. ఏంటంటే డైలీ చదువుతావు అని అర్థం అనమాట. ఫస్ట్ అయితే ఐఎమ్ ఏ బ్యాక్ బెంచర్. నేను ఏదైతే నేర్చుకుంటున్నానో అది మీకు నేర్పాలనుకుంటున్నాను. ఓకే, అయితే మీరు ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. టైం టేబుల్ ఎలా ఉండాలంటే మార్నింగ్ ఎంత లేస్తున్నావు, నైట్ ఎంత పడుకుంటున్నావు, అది మెయిన్. ఓకే, అండ్ ఎన్ని అవర్స్ నువ్వు చదువుతున్నావు అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ నువ్వు లేజీ పర్సన్ అనుకో, 6:30కి లేవు. 6:30కి లేచి నీ టైంకి ఎలా సెట్ అవుద్దో అలా సెట్ చేయి. రోజుకి 24 గంటలు ఉంటుంది. నువ్వు 8 అవర్స్ చదవగలవు అనుకుంటే ఆ రోజులో 8 3 అంటే 3 సెక్షన్స్ కింద డివైడ్ చేయి. 3 సెక్షన్స్ కింద డివైడ్ చేసి ఒక్కొక్క సెక్షన్ 8 అవర్స్, అలా 8 అవర్స్ చదివేటట్టు రిమైనింగ్ 16 అవర్స్ పడుకోవడానికి నచ్చింది చేసుకో. బట్ 8 అవర్స్ మాత్రం ఖచ్చితంగా చదవాలి. అదే నువ్వు లేజీ పర్సన్ అనిపిస్తే 6 4 ఓకే, అంటే 4 సెక్షన్స్ 6 అవర్స్ ఈచ్. 3 సెక్షన్స్ నీ ఇష్టం నచ్చింది చేసుకో. బట్ 1 సెక్షన్ అంటే 6 అవర్స్ నీ టైం టేబుల్లో ఈ 6 అవర్స్ మాత్రం ఖచ్చితంగా చదవాలి. అదే ఇంకోటి ఇంకా లేజీ, అసలు స్టార్టింగ్ బేసిక్ అసలు నేను ఇప్పటికొచ్చి ఎప్పుడూ చదవలేదు అని అనుకున్నావు అనుకో, 4 6 అంటే ఓన్లీ 4 అవర్స్ నువ్వు చదవాలి. రిమైనింగ్ 5 సెక్షన్స్ ఏంచో అంటే నియర్లీ 20 అవర్స్ నీ ఇష్టం. అంటే ఇది బేసిక్గా స్టార్టింగ్, అంటే ఎప్పుడూ చదవలేదు ఇదే చదువుదాం అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ 4 అవర్స్. బట్ ఈ 4 అవర్స్ మాత్రం కాన్స్టెంట్గా చదవాలి. అండ్ ఇంకోటి, ఈ 4 అవర్స్లో ఎలా ప్లాన్ చేసుకోవాలంటే నువ్వు ఒక 4 అవర్స్ అయినా 6 అవర్స్ అయినా 8 అవర్స్ అయినా చదవాలనుకున్నప్పుడు ఫస్ట్ 1 అవర్లో 50 మినిట్స్ చదవాలి, 10 మినిట్స్ బ్రేక్ తీసుకో. నెక్స్ట్ అవర్ 50 మినిట్స్ చదవాలి, 10 అవర్స్ బ్రేక్ తీసుకో. అలా 2 అవర్స్ అలా డివైడ్ చేస్తూ చదువు. అండ్ ఏ టైంలో చదవాలి అనేది ఇట్స్ డిపెండ్స్ ఆన్ యూ. నువ్వు మార్నింగ్ లేచే పర్సన్ అయితే మార్నింగ్ చదువు. ఓకే, అండ్ చదివేటప్పుడు మార్నింగ్ చదువు, మధ్యాహ్నం పడుకోకుండా టెస్ట్ రాయి. నైట్ ఏంచో నువ్వు ఏదైతే చదివావో అది అనాలిసిస్ చేయి, రివిజన్. ఫస్ట్ రివిజన్ నీకు ఫస్ట్ రోజే అయిపోవాలి. ఓకే, అండ్ ఇంకోటి, మన రివిజన్ ఎలా ఉండాలంటే 4 టైమ్స్ ఉండాలి. 4 టైమ్స్ మీన్స్ ఫస్ట్ రివిజన్ సేమ్ డే, సెకండ్ రివిజన్ 1 3 7. దట్ మీన్స్ 1 means after next day 1 next revision, I mean second revision. 3 after third day third revision. 7 after 7th day 4th revision. టోటల్ 4th revision. 4 revisions అయితే మర్చిపోయే ఛాన్సెస్ 1% కూడా ఉండదు. సో ఐ హోప్ we all understand. అండ్ ఇంకోటి ఏంటంటే చదివేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్, ఫోన్ పక్కన ఉండకుండా ఉంటే బెటర్. లేదు నేను ఫోన్లోనే చదవకుండా అంటే చదువు పర్లేదు, కానీ నువ్వు చదివేటప్పుడు మాత్రం కొంచెం బాగా చదివేటట్టు ప్లాన్ చేసుకుంటే మంచిది. ఓకే, దట్స్ ఆల్. ప్రజెంట్ ఇంట్రొడక్షన్ ఎలా స్టార్ట్ చేసాం. రేపు నుంచి Day 1 క్లాసెస్ పెడతాను, బేసిక్స్ ఫాలో కొట్టండి మావ.